మీ సినిమాల్లో మీరు హీరోయిన్ల మీద ఎక్కువ ఫోకస్ పెడతారట, నేను విన్నాను. హీరోయిన్ అందంగా చూపిస్తారు. మీరు విన్నారంటే ఎట్లా ప్రజ్ఞా జైస్వాల్ అందరు హీరోయిన్ దాదాపు చాలా మీ సినిమాలు చూస్తే చాలా సినిమాల్లో కూడా ఆ హీరోయిన్ ఎలివేషన్ బాగుంటుంది. ఓకే, కేవలం హీరో మీదే కాకుండా హీరోయిన్ మీదే మీ ఫోకస్ ఎక్కువ పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మీకు అనిపించింది అలాగా? ఫ్యాక్ట్ ఏంటంటే డెఫినెట్గా హీరోయిన్ మీద ఫోకస్ పెట్టాలి, అందంగా చూపించాలి. ఎందుకంటే ప్రతి ఆడియన్స్ తన హీరో అనుకుంటాడు, మరి హీరోయిన్ అందంగా కనిపించాలి కదా, మధ్యలో గ్యాప్లో మేము అందంగా తీయాలి కదా. ప్రతి ఆర్టిస్ట్ని కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకంటే అందం అనేది డెఫినెట్గా మనం సపరేట్గా ఒక స్క్రీన్లో చూపించేటప్పుడు వాళ్ళు ప్రతిదీ చూస్తారు. ఇంతకుముందు ఏంటంటే సావిత్రి గారి పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలో మా మదర్ అనేది, సావిత్రి గారి బ్లౌజ్ ఎంత బాగుంది అని ప్రతి వాళ్ళు వాళ్ళ కోణాల్లో వాళ్ళు చూస్తుంటారు. ఓకే, అందం అనేది కూడా ఇంపార్టెంట్. అందంగా ఉంటే లిప్స్టిక్ బాగుందంటే ఆ కలర్ లిప్స్టిక్ కొనుక్కుందాం, ఈ మేకప్ చేసుకుందాం అనేది ప్రతి వాళ్ళకి వస్తుంది. సో దాని మీద ఎప్పుడు నేను జనరల్ నాలెడ్జ్ సైకాలజీ మీద ఎక్కువ వెళ్తూ ఉంటాను. ఓకే, సో హీరోయిన్ అందంగా ఉండాలి, హీరో మ్యాన్లీగా ఉండాలి, విలన్ క్రూడ్గా ఉండాలి అనే కంటెంట్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాను. ఓకే, దాంట్లో మీకు సపరేట్గా హీరోయిన్ కనిపించుండొచ్చు. అదే ఐ థింక్ మై వాల్యుబుల్ రీజన్ ఫర్ ద హీరోయిన్ అందంగా ఉండటానికి పువ్వులాగా ఉండాలి, కత్తిలాగా ఉండాలి, అదే నా సిద్ధాంతం. అదే అందుకనే బాలకృష్ణ గారిని అట్లా చూపిస్తున్నారు, ప్రజ్ఞా జైస్వాల్ ఎలా చూపించారు దీంట్లో. అనదర్ అసెట్ ఫర్ ద ఫిల్మ్ ప్రజ్ఞా జైస్వాల్. ముందు చాలామంది హీరోయిన్స్ జనరల్గా అనుకుంటాం కదా, అనుకునే ఆ సీక్వెన్స్లో ఈ అమ్మాయి మనకి కరెక్ట్ యాప్ట్. అంతకుముందు సినిమా చేసిన అమ్మాయి మాకు బాగా ఇంప్రెస్ అయ్యి, సో ఈ పిక్చర్కి ఎలా ఉంటుంది అని చెప్పి ఫిక్స్ చేసి అమ్మాయిని కూడా చాలాసార్లు టెస్ట్ తీసి పిలిపించి టెస్ట్ చేసి అమ్మాయికి కూడా ఒక మోడల్ లాగా వచ్చింది. మనకి డైరెక్ట్గా దగ్గరకు వచ్చి రకరకాల ఫోటో సెషన్స్ అని చేసి ఫిక్స్ అయ్యాం. సో అమ్మాయిని మ్యాచ్ చేయాలి, ఆయన లెవెల్కి మ్యాచ్ చేస్తూ తీసాం. అమ్మాయి చాలా మంచి బిహేవియర్, చిన్నపిల్లలాగా ఉంటుంది. చాలా బాగా చేసింది ఆ పిల్ల కూడా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.